హలో ఫ్రెండ్స్, నేను ఇదే ఛానల్లో ఒక వీడియోని పెట్టాను. అదేంటి, ఒక లైబ్రరీ గురించి పెట్టాను. ఏ లైబ్రరీ అనేది మీరు ఈ కథ వింటూ కామెంట్ చేయండి. సాధారణంగా మనం హోటల్కి వెళ్ళగానే ముందుగా ప్లేట్లు, చెంచాలు, ఫోర్కులు టేబుల్ పైన పెట్టి తరువాత ఆర్డర్ అడిగి తీసుకుంటారు. నాసిక్లోని ఓజార్ ప్రాంతంలోని ఓ హైవే ప్రక్కనే ఉన్న పుస్తకాంచల్ అనే హోటల్కి వెళ్ళగానే టేబుల్ పైన కొన్ని పుస్తకాలు ఉంచుతారు. ఇష్టమైన పుస్తకాలేంటో అడిగి వెంటనే తెచ్చిస్తారు. ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చే వరకు కస్టమర్లు ఎంచక్కా వీటితో కాలక్షేపం చెయ్యొచ్చు. రుచికరమైన ఆహారంతో పాటు సాహిత్యాన్ని అందిస్తున్న ఆ హోటల్ను నడిపేది సాహితీవేత్తనో లేక విద్యావేత్తనో అనుకుంటే పొరపాటే. ఓనమాలు కూడా చదువుకొని 74 ఏళ్ల బింబాయి. చదువుకు ప్రాణమిచ్చే ఆమెను తల్లిదండ్రులు చదివించకపోగా ఓ తాగుబోతు చేతిలో పెట్టారు. భర్త, బంధువులు పెట్టిన పిల్లల్ని కష్టపడి చదివించి వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక భీంబాయి ఓ హోటల్ను ప్రారంభించింది. ఆసక్తి కొద్దీ పుస్తకాలను అందుబాటులో ఉంచుతోంది. ఇప్పుడిక నవలలు, కథలు, చిన్నారుల పుస్తకాలు, ఆత్మకథలు తదితర పుస్తకాలన్నీ కలిపి దాదాపు 5,000 దాకా ఉన్నాయి. హోటల్కి వెళ్ళిన వాళ్ళు కావలసినవి చదువుకోవచ్చు, ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. చూసారా, మనం సెల్లులతో కాకుండా పుస్తకాలతో ఎన్నో మర్చిపోలేని సంఘటనలను, ఎన్నో తెలియని విషయాలను చాలా బాగా నేర్చుకోవచ్చు. పుస్తకం మనం చదవడం వలన మన బ్రెయిన్ చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. చూసిన దానికన్నా మనం మైండ్తో చదివిన దానికి చాలా వాల్యూ ఉంటుంది.